అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమందరము ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుంతకల్ నియోజకవర్గంలో అతి సమీపంలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు మేమందరం కూడా కలిసి సేవా దృక్పథంతో స్వామివారి సన్నిధిలో విశేష పూజా పునస్కారాలు చేయించడం జరిగింది. హోమాలు చేయించడం జరిగింది. అలాగే సహస్రనామార్చన, ఆకు పూజ, వడమాల పూజ, ఎన్ని పూజలు కూడా చేయించడం జరిగింది. ఎందుకు చేయించామబ్బా అంటే మా దేవుడు, మా చిరంజీవి గారు, మా మెగాస్టార్ కొనగల శివశంకర వరప్రసాద్ గారి యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా ఈరోజు మేమందరం కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా చిరంజీవి గారు అంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు మేమందరం కూడాను. ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడైనటువంటి పి భవానీ రవికుమార్ గారు రావడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ అనంతపురం జిల్లాలోనే చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పాలంటే సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి అన్న చంద్రమౌళి అన్న గారు, జగదీష్ గారు, అలాగే చలపతి, తర్వాత సురేష్ అన్న, షామీర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే గుంటకల్ అంటేనే మెగాస్టార్ కి ఇక్కడ పుట్టినట్ల మా జిల్లాలో 14 నియోజకవర్గాల్లో గుంటకల్ అని చెప్పంటేనే మెగాస్టార్ అడ్డా. ఇది నేను ఎందుకు అట్లా చెప్తానని చెప్పాలంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య పెట్టినప్పుడు కూడాను ఈ జిల్లాలో ఎక్కడ అనేటువంటి ఓటు శాతము ఈ గుంటకల్ నియోజకవర్గంలో వచ్చింది. అలాగే జనసేన పార్టీ అప్పుడు కూడాను మొన్న ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్ లో కూడా జిల్లాలో హైయెస్ట్ ఓటింగ్ పడింది ఎక్కడని చెప్పంటే గుంటకల్లోనే. నేను ఇది ఎందుకు చెప్తానంటే ఈ సందర్భంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో మెగా అభిమానులు చాలా బలంగా ఉన్నాము, అందుకనే చెప్తాను ఈ మాట. కాబట్టి ఈ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఫ్యామిలీ తోటి మమైకమై మేమందరం కూడా ప్రజల కోసము మేము ఎల్లవేళలా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతాము, ప్రజా సేవా భాగంలో సేవలు చేస్తూ ముందుకు పోతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడాను అనేకంగా ఇంకా వచ్చేటువంటి వీళ్ళందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనమందరం కూడా ఒక్కసారి చిరంజీవి గారికి వినబడించేలాగా జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి. చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నయ్య. వినిపించింది అందుకే క్లాస్ వచ్చా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జన్మదిన శుభాకాంక్షలు. నేను ఇంకా బాగా వినపడింది. మౌలిక్ రానా ఓకే జీవన్ మీతో దాన్ని ముందర రండి, దాని మీదంతా దాన్ని ముందర రండి. నాగయా ఓకే థ్యాంక్ యూ. రానా రానాగే రానాగే మా బాబు నా ఏళ్ళు కూడా తెలుస్తున్నావు రాము.